ప్రతిరోజు బిజీ లైఫ్లో మనం చాలా కాల్స్ ఇగ్నోర్ చేస్తాం. అలానే రాహుల్ కూడా ఒక కాల్ని ఎప్పుడూ ఇగ్నోర్ చేసేవాడు. ఆ కాల్ అతని అమ్మ నుండి. ఇప్పుడు బిజీ, తర్వాత మాట్లాడతా అని చెప్పి రోజూ కట్ చేసేవాడు. ఒకరోజు అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. కానీ ఈసారి ఎవరో స్ట్రేంజర్ మాట్లాడాడు. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, వెంటనేనే రండి అన్నాడు. రాహుల్ గుండె ఆగినట్టయింది. వెంటనే పరుగెత్తాడు. అమ్మ కళ్ళలో నీళ్లు. చివరిసారి ఒక మాట మాత్రమే చెప్పింది. నీతో మాట్లాడాలని చాలా రోజులుగా ఎదురుచూశాను బాబూ. ఆ మాటతోనే ఆమె కళ్ళు మూసుకుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వెబ్సైట్లో మీరు సింపుల్ ఐడియా లేదా ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వడంతో కంప్లీట్ లాంగ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఏ కంటెంట్ కోసం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మన వెబ్సైట్ వచ్చేసరికి ఫోకల్ ఎంఎల్. సో మీకు ఇక్కడ వచ్చింది చూసారా? సో ఇక్కడికి వెళ్ళండి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా వెళ్తే మీరు క్రెడిట్స్ ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు వన్స్ ఆ లింక్ ద్వారా వెళ్తే మీకైతే ఇలా వస్తుందన్నమాట. సో మీరు రెఫరల్ ద్వారా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు ఇక్కడ యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అని వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ కొట్టండి. ఇక్కడ మీకు ఏమంటే రెఫరల్ ద్వారా వెళ్తే మీకు 100 క్రెడిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో మీకు గెట్ స్టార్టెడ్ అడగగానే మీరు మీ జీమెయిల్ అడిగితే మీ జీమెయిల్తో సైన్ ఇన్ అయిపోండి డైరెక్ట్గా. సో వన్స్ మీరు సైన్ ఇన్ అవ్వగానే మీకు ఇక్కడ చూసారంటే క్రెడిట్స్లోకి వెళ్తే మీకు 210 క్రెడిట్స్ వచ్చాయి చూసారా? సో యాక్చువల్గా అంటే 100 వస్తాయి. మీరు రెఫరల్ ద్వారా వెళ్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 100 వస్తాయి అనమాట. అలా మీరు రెఫరల్స్ మీ ఫ్రెండ్స్కి కూడా, లేకుంటే మీ పేరెంట్స్ ఉంటారు కదా, మీ పేరెంట్స్ జీమెయిల్ ఐడీస్ కానీ వాళ్ళతో మీరు రెఫర్ చేయించారనుకోండి మీకు ఇలా క్రెడిట్స్ అనేవి ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో మనం సింపుల్ ఐడియా లేదా స్క్రిప్ట్ ఇచ్చి ఒక పవర్ఫుల్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా లాంగ్ ఉంటుంది వీడియో. ఇక్కడ మనకు ఎంత లాంగ్ సపోర్ట్ చేస్తుందంటే అప్ టు 5 మినిట్స్ దాకా మీరైతే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఐడియా, స్క్రిప్ట్, జేసన్. సో మనకు సింపుల్ ఐడియాతో చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్ ఉందనుకోండి, మీ స్క్రిప్ట్ తెలుగులో ఉన్నా పర్లేదు, మీరు తెలుగు స్క్రిప్ట్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకిక్కడ సపోర్టెడ్ లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు మనకైతే ఉంది. తెలుగు చూసారా? సో కన్నడ, మనకు తమిళ్ గూడా ఉంది ఇక్కడ. తెలుగుని చూసారా? సో తెలుగు సెలెక్ట్ చేసుకొని మీరు ఒకేళ తెలుగు స్క్రిప్ట్ ఉందనుకోండి, ఇక్కడ మీరు తెలుగు స్క్రిప్ట్ ఇవ్వచ్చు. నేను ఒకసారి మీకు చూపిస్తాను తెలుగు స్క్రిప్ట్ ఇచ్చి ఎలా చేసుకోవాలో. సో దానికోసం నేను చాట్‌జీపీటీకెళ్తున్నా. సో చాట్‌జీపీటీకెళ్ళి ఒక చిన్న ఐడియా అయితే క్రియేట్ చేద్దాం మనకు తెలుగు స్టోరీతో. ఇక్కడ నేనేమి ఇచ్చా అంటే నాకు ఒక స్టోరీ సజెస్ట్ చేయి, తెలుగు టెక్స్ట్ ఉండాలి. ఒక 1 మినిట్ వీడియో అనమాట. సో నాకిక్కడ ఒక స్టోరీ అయితే వస్తుంది చూసారా? సో మనకు స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ మనకు ఏ నిమిషంలో ఏ వాయిస్ ఓవర్ ఉండాలి, లేకుంటే ఏ డైలాగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ మనకు ఒక స్క్రిప్ట్ రూపంలో వస్తుంది చూసారా? సో దీన్ని డైరెక్ట్‌గా మనం కాపీ చేసుకొని అక్కడికెళ్ళి పేస్ట్ చేయొచ్చనమాట. సో నేనిక్కడ ఏం చేస్తున్నా అంటే స్టోరీ నుండి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని నేను ఇక్కడ ప్రీవియస్‌గా వెబ్‌సైట్ ఉంది కదా! ఫోకల్ ఎంఎల్ అక్కడికెళ్ళి పేస్ట్ చేశాను. సో మనకిక్కడ ఐడియా ఉంది. సో ఐడియా కాదు, ప్రెజెంట్ మనం డైరెక్ట్‌గా స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఐడియా అంటే లైక్ ఇప్పుడు సపోజ్ మీరు స్కైఫై ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారనుకోండి. మీరు ఐడియా సెలెక్ట్ చేసుకొని స్కైఫై అని కొడితే ఒక స్కైఫై షార్ట్ ఫిల్మ్ మీకు రెడీ చేసుకోవచ్చు. అలా సింపుల్ నార్మల్ సెంటెన్స్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇంకొకటి స్క్రిప్ట్ ద్వారా. స్క్రిప్ట్ మనం చాట్‌జీపీటీకెళ్ళి ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో సేమ్ అలా క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడికొచ్చి పేస్ట్ చేయండి. తెలుగు సెలెక్ట్ చేసుకోకుంటే మీకు తెలుగు డైలాగ్స్ అయితే రావన్నమాట. వాయిస్ ఓవర్ కానీ లేకుంటే వాళ్ళు మాట్లాడినట్లు కూడా. సో నేనైతే ఇక్కడ జనరేట్ కొడుతున్నా. ఈ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయకండి మీరు. ఈ సెట్టింగ్స్ అలానే ఉండండి. ఎల్‌టిఎక్స్ టు ఫ్లక్స్ అనేవి. ఎందుకంటే ఇవి ఇమేజ్ మోడల్ ఒకటి, వీడియో మోడల్ ఒకటి. మనకు హై ఎండ్ మోడల్ చేసుకోవాలంటే మనకు చాలా క్రెడిట్స్ కావాలి. మనకు ప్రెజెంట్ షార్ట్ ఫిల్మ్‌కి ఈ 2 సరిపోతాయి. సో మనకు జనరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో మనకైతే స్క్రిప్ట్ అది అనలైజ్ చేస్తుందనమాట. మొత్తాన్ని అనలైజ్ చేసి మనకైతే అది కంప్లీట్ ఒక స్టోరీ లాగైతే క్రియేట్ చేసుకుంటుంది. మనకి కొన్ని సెట్టింగ్స్ అడుగుతుందనమాట. ఆ సెట్టింగ్స్ కూడా ఏమడుగుతుంది? మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అది క్లియర్‌గా కూడా చెప్తా మీకు. సో మీరిక్కడ చూసారంటే ఫస్ట్ 5 సెకండ్స్ ఏముండాలి, తర్వాత మనకు 5-12 సెకండ్స్ ఏముండాలి, ఇవన్నీ మీకు చూపిస్తుంది చూసారా? ఇవి మనకు సెట్టింగ్స్ అనమాట. మీకు యాస్పెక్ట్ రేషియోలో కావాలి, ఏది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హారిజాంటల్ కాబట్టి 6:9 సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఒకేళ వర్టికల్ యూట్యూబ్ షార్ట్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్ అయితే
9:16 సెలెక్ట్ చేసుకోండి. సో, నేను యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్న, లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. మీకు 1 మినిట్ ఉండాలా, 30 సెకండ్స్ ఉండాలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను 1 మినిట్ ఇచ్చాను. ఇక్కడ మీకు స్టైల్ ఉంటుంది. సో, మీరు స్టైల్ ఇక్కడ ఓన్‌గా కూడా ఇవ్వచ్చనమాట. నేను ప్రెజెంట్ ఇండియా సినిమాటిక్ స్టైలే ఇచ్చేసాను. అదే కొంచెం బెటర్‌గా వస్తుంది కాబట్టి, మీకు ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే, ఇక్కడ మీకు స్టోరీ చూసారా? స్టోరీ మొత్తం మనకు కన్వర్ట్ అయిపోయింది ఒక ఇంగ్లీష్ పరంగా. ఇక్కడ చూస్తే మనకు తెలుగు స్టోరీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఆన్సర్ ఇమ్మనైతే సజెస్ట్ చేస్తుంది. మీకు అంతా ఓకే అనుకుంటే టైటిల్ ఎవ్రీథింగ్ మీరు స్టార్ట్ జనరేటింగ్ అని కొడితే అది మనకు జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుందనమాట. ఎందుకంటే క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకోవడం, ఇమేజెస్ క్రియేట్ చేయడం, తర్వాత వీడియోస్ చేయడం అది కూడా మీకు చెప్తాను. మనకు వర్క్ ఫ్లో వన్స్ స్టార్ట్ అవ్వగానే అండ్ మీకు అది వర్క్ ఫ్లో స్టార్ట్ అవ్వగానే ఇలా ఒక పాపప్ వస్తుంది. దీనికి భయపడే అవసరం లేదు. మనం ప్రెజెంట్ అయితే ఫ్రీ టైర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, మనకి ఎలాంటి ఇష్యూ కాదు. సో, మీరు జస్ట్ ఐ అండర్‌స్టూడ్ కొట్టండి. సో, మనం యూజ్ చేసేది ఇప్పుడు ఎల్‌టీఎక్స్ మోడల్ అనమాట. వీడియో మోడల్. సో, బెటర్‌గా వస్తుంది. సో, ఇమేజ్ కూడా ఫ్లక్స్ యూజ్ చేస్తున్నాం. సో, చాలా బెటర్‌గా ఉంటుంది. మీరు భయపడే అవసరం లేదు. సో, మనకు లో టైర్ అయినా కూడా చాలా బెటర్ అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. మీరిక్కడ అబ్జర్వ్ చేశారంటే మనకు ఒక 3-20 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో, నాకు తెలిసినంత వరకైతే ఇమేజెస్ 1 మినిట్ కాబట్టి సో, 1 మినిట్ వీడియోకి ఆల్మోస్ట్ మనకు ఒక 6-7 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు జనరేట్ అయిపోతుంది. విత్ వాయిస్ ఓవర్ అవుతుంది. సో, మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా అదే బ్యాక్‌గ్రౌండ్ మనకి యాడ్ అవుతుందనమాట. సో, వన్స్ జనరేట్ అయ్యాక ఒకసారి చూపిస్తా మీకు ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలో కూడా. అండ్ మీరిక్కడ చూసారంటే మనకైతే ఇమేజెస్ అన్నీ ఇక్కడ రెడీ అయిపోయినాయి చూసారా? సో, ఇమేజెస్ రెడీ అయిపోయి సో, నెక్స్ట్ మనకు వీడియోస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో, ఇది కొంచెం మనకొక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఒక్కొక్క వీడియో కావాలి కాబట్టి మనకు ప్యారలల్‌గా ఉండదిక్కడ. సో, 1 బై 1 కావాలి కాబట్టి ఇంకొక 4 మినిట్స్ టైం తీసుకొని సో, మనకైతే ఇక్కడ వర్క్ ఫ్లో అనేది యాడ్ అయిపోతుందనమాట. ఇక్కడ మనకు ఒక్కొక్క ఇమేజ్‌కి వీడియో అనేవి కూడా జనరేట్ అవుతున్నాయి చూసారా? మనకు ఆల్రెడీ 3 జనరేట్ అయ్యాయి. మీరిక్కడ చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ మనకు ఆల్మోస్ట్ ఒక 6 అనేవి రెడీ అవుతున్నాయి. మీరింకా కిందకొచ్చారనుకోండి, ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ చూసారా? సో, మ్యూజిక్ కానీ, వాయిస్ ఓవర్ గానీ ఎవ్రీథింగ్ మనకు జనరేట్ అవుతుందిక్కడ. సో, టోటల్‌గా మనకైతే ఇక్కడ మొత్తం 3 అయితే జనరేట్ అయ్యాయి. సో, మనకు వన్స్ అయిపోయాక మొత్తం ఎలా జనరేట్ అయితే ఎలా వస్తుంది అవుట్‌పుట్ చూద్దాం మనం. సో, గైస్ మనకి అవుట్‌పుట్ అనేది ఆల్మోస్ట్‌గా అయిపోయింది. మీరిక్కడ చూసారంటే మనకు 2 వీడియోస్ అనేవి ఎర్రర్ వచ్చాయి చూసారా? ఇంకొకటి జనరేట్ అవుతుంది. మీకిలా ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి సో, రీజనరేట్ కొట్టండి. సో, రీజనరేట్ కొడితే మనకు వీడియో అనేది ఫెయిల్ అయింది. మళ్ళీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. అలాగే సెకండ్ వన్ కూడా రీజనరేట్ కొట్టాను నేను. మనకి ఇంకొకటి జనరేట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు వితిన్ టైమ్‌లో మీకు అవ్వలేదనుకోండి, లైక్ కొంతసేపు చూడండి అవ్వలేదనుకోండి, దీన్ని కూడా మీరు రీజనరేట్ కొట్టండి. సో, రీజనరేట్ కొడితే ఈ 3 మళ్ళీ మనకు జనరేట్ అవుతాయి. ఆల్మోస్ట్ మనకు అన్నీ అయిపోయాయన్నమాట. విత్ తెలుగు వాయిస్ ఓవర్‌తో మీరిక్కడ చూసారంటే మీకిక్కడ తెలుగు చూపిస్తుంది తెలుగు వాయిస్ ఓవరు. సో, వన్స్ మనకి టోటల్ వీడియో అయిపోయినాక ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఒక చిన్న పట్టణంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని చాలా మంచి మనసున్నవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ రోడ్డు మీద ఒక వృద్ధుడు పడిపోయినట్టు చూశాడు. అతను ఆ వృద్ధుణ్ణి లేపి నీళ్లు ఇచ్చి సురక్షితంగా కూర్చోబెట్టాడు. వృద్ధుడు చిరునవ్వుతో, "నీ సహాయం నేనెప్పటికీ మర్చిపోను" అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నది అదే వృద్ధుడు. "నీ మంచితనం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది" అన్నాడు.